ఒక అవతరించుచున్నాడు అని వేదవాంగ్మయంలో మంత్రము కలదు. చతుర్వేదములలోకెల్లా అంటే 4 వేదములలోకెల్లా యజుర్వేదములో ఈ మంత్రం ఉన్నది. దాని ప్రకారంగా లోకరక్షకుడు జన్మించను. లోకరక్షకుడు జన్మించుతాడని భూమి సృష్టించబడక ముందే ఇంగ్లీష్లో హెవెన్స్ అని చెప్పబడి ఉంది. హెవెన్స్ అంటే ఆకాశములు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే పరలోక సామ్రాజ్యము. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సామ్రాజ్యము. దేవుని సామ్రాజ్యము భూమి మీద ఉంటుంది. పరలోక సామ్రాజ్యము ఆకాశముల పైన ఉంటుంది. భూగోళము, వాయుమండలము, చంద్రమండలము, గ్రహమండలము, నక్షత్రమండలము, శూన్యమండలము, పరలోక సామ్రాజ్యము. ఈ 7 ఆకాశములను గురించి పౌలు చెప్పాడు. మీకు దేవుడు తెలియజేస్తున్నాడు. యేసు ఒక మాట అన్నాడు, ఆత్మ లేనివాడు ఆత్మ సంగతులు గ్రహించలేడు అని. ఆత్మ అంత తేలికగా అనుగ్రహించబడేది కాదు. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ద మ్యాన్ టు బి అనాయింటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా అభిషేకము నొందుట మానవుని పట్ల తేలికైనది కాదు. మొదట మానవుడు సమర్పించుకోవాలి. ఆ తర్వాతను బైబిల్ ప్రకారంగా 10 రకములైనటువంటి టెస్టులు ఉంటాయి. ఈ 10 రకముల టెస్టులు అయినప్పటికీ వాడికి సగం వయసు అయిపోతుంది. 55, 60 వయసు వస్తుంది. ఆ లోపల కొందరు నిలబడతారు, కొందరు పడిపోతారు, కొందరు ఇంకొకరికి లొక్కువైపోతారు, కొందరు డబ్బుకి లోబడిపోతారు, కొందరు ఫారిన్ దేశాలు వెళ్ళాలని దానికి లోబడిపోతారు, కొందరు వ్యభిచారంలో పడతారు, కొందరు త్రాగుడులో పడతారు. ఈ విధముగా రకరకాలైనటువంటి పద్ధతులలో మానవుడు పడిపోతాడు. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో వాడు ఒక స్త్రీ గర్భవతి కాకముందే ఏర్పాటు చేసుకుంటాడు. ఫలానా స్త్రీ గర్భంలో నేను వీడిని పెడతాను అని. వాడు పడిపోయినను వాడికి లేపుతాడు దేవుడు. వాడు కుడి తట్టు ఎడమ తట్టు వెళ్ళిపోయినను వాడికి తీసుకొచ్చి మళ్ళీ మార్గంలో నిలబెడతాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నేను వీనిని నా పని కొరకు ప్రయోగిస్తాను అని. ఉపయోగించడం కాదు, ప్రయోగించడం. I shall apply this man to my works, not I shall use. So to whom God plans to apply for his mission works in the world, to him he shall put in the womb of a woman in the world. When the woman shall conceive, then the conception will be with the plan of the Lord. ఎప్పుడైతే దేవుడు ఒక స్త్రీ గర్భములో ఒకరిని నేను ఏర్పాటు చేసుకుంటాను, నా పని నిమిత్తం వాడిని ప్రయోగిస్తాను అనుకుంటాడు, వెంటనే దురాత్మ కూడా వీని నేను పడగొడతాను, వీనిని నేను చెడిపేస్తాను అన్న తలంపు కలిగి ఉంటాడు. దేవుడు ఒక వంతు నీకు పని చేస్తుంటే దుష్టుడు 100 వంతులు నీతో పనిచేస్తాడు. 1:100. దేవుడు ఒక వంతు నీ పని చేస్తే
దుష్టుడు తన పని నూరింతలు చేస్తాడు. అందుకే భార్య, భర్త, పిల్లలు, కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, పాస్టర్లు, ప్రచారకులు, క్రైస్తవులు, కమిటీలు, పెద్దలు, డీకెన్స్ వీళ్ళంతా పాడైపోవడానికి కారణం ఆయన నూరింతలు ప్రయత్నం చేస్తాడు. ఎవరి నిమిత్తము దేవుడు ప్రణాళిక వేసుంటాడో వాడు పడిపోయినను దేవుడు వాడిని పడగొట్టడానికి వదిలేయడు. పడిపోయినను వాడు లేపుతాడు. ఎందుకంటే దేవుని ప్రణాళికకు అనుకూలముగా ఆ పురుషుడో ఆ స్త్రీయో ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఎవ్వరికి కూడా యేసు ఎందుకు అవతరించాడు అన్నదాన్ని గ్రహించలేకపోతున్నాడు. యేసు జన్మించడానికి కారణం ఏమిటంటే టు సెటప్ ఎ వే, టు సెటప్ ఎన్ అరేనా, ఎ రియమ్. ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి యేసు భూలోకానికి వచ్చాడు. ఏమిటో సామ్రాజ్యం? దేవుని సామ్రాజ్యం. దేవుని సామ్రాజ్యం భూలోకంలో ఉంటుంది. పరలోక సామ్రాజ్యం 7వ ఆకాశం తర్వాత ఉంటుంది. ఇప్పుడు మీకు 7 ఆకాశంలో చెప్పాను నేను. అంత దూరములో దేవుడు ఉంటాడు. సూర్యమండలం మీద ఉంటుంది, నక్షత్ర మండలం కింద ఉంటుంది. సూర్యకాంతిలో పగలు నక్షత్రములు కనబడవు. సూర్యమండలము నుండి వస్తున్నటువంటి వేడి, ఉష్ణము భూమి మీద పడగా భూమి అందులో ఉన్న విషాన్ని పీల్చేస్తుంది. ఆ విషము ఆ భూమి పీల్చకపోతే చెట్లు కానీ, జంతువులు కానీ, మృగములు కానీ, పక్షులు కానీ, మనుష్యులు కానీ భూమి మీద ఉండరు. మరి పాస్ట్ ఏమని చెప్పాలంటే ఆడు ఎంత చదువుకొని ఉండాలి? ఆడు ఏమేమి చదవాలి? పాస్టర్ అనేటటువంటి పదం యొక్క అర్థం ఏమిటంటే ప్రతిష్ఠించబడినవాడు. దేని కొరకు? పని కొరకు ప్రతిష్ఠించబడినవాడు. ఏ పని? దేవుని పని. ఎవడు ప్రతిష్ఠించాలి? దేవుని పని కొరకు దేవుడు ప్రతిష్ఠించాలి. ఎప్పుడు? తల్లి గర్భము ధరించి ఉన్నప్పుడే. ఆయన నేనే మార్గం అన్నాడు. ఆయన ఒక మార్గాన్ని స్థాపించడానికి అవతరించాడు. A way was shut up. He said, I am the way. In order to shut up his way for the people to follow and to walk on the way in order to reach the destination. The destination is kingdom of heaven. వడియాలకు బుద్ధిపరుచుంటే పరలోక సామ్రాజ్యమునకు వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏర్పాటు చేయడానికి వచ్చాడు. అందుకే అన్నాడు నేనే మార్గము. ఇంకొకడెవడు మార్గం లేడు. సిద్ధార్థుడు పుట్టాడు, చనిపోయాడు. ప్రతి ఒక్కరు పుట్టారు, చనిపోయారు. ఎంతోమంది బాబాలు పుట్టారు, చనిపోయారు. ఈ లోకంలో ఎవడైతే పుడతాడో భౌతిక దేహంతో, జంతువే కానీ, కప్పే కానీ, పామే కానీ, పురుగే కానీ, బల్లే కానీ, పక్షే కానీ, ఏదే కానీ ఈ భూమి మీద భౌతిక దేహముతో పుట్టిన ప్రతి ఒక్కటే ఈ భూమిని విడిచి వెళ్ళిపోవలసిందే. దట్ ఈస్ ద బయలాజికల్ లా set up by the Lord Almighty. Anything that comes onto the face of this earth with a physical body has to leave this world and to go back. That's the law called biological law set up by the God Almighty. ఆయన మార్గం స్థాపించడానికి వచ్చాడు. ఆ మార్గం అందుకే అన్నాడు నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో నడవడానికి there are 3 rules, 3 laws అనండి. యేసు ఈ లోకములో ఆయనే మార్గమని చెప్పి ఒక మార్గమును స్థాపించాడు. ఆ మార్గమును అనుసరించుటకు, ఆ మార్గములు నడుచుటకు 3 నియమములు కలవు. ఆ 3 నియమములు పాటించినప్పుడు మనిషి
భూలోకము నుండి పరలోకమునకు వెళ్ళగలడు. Honor the Lord. There are 3 laws given by the Lord in order to follow the way that leads to the kingdom of heaven. The first law, మొట్టమొదటి నియమము. There are 3 laws in the realm of the Spirit on the way of the Jesus. In order to reach to the heavenly kingdom, there are 3 laws. We function with these laws. మనము ఈ నియమములతో పనిచేయాలి. ఈ నియమములకు అనుకూలముగా పనిచేయాలి. ఈ నియమములను మనం పాటించాలి. The first law, మొట్టమొదటి నియమము, is the law of faith. అందరనండి, the first law is the law of faith. మొదటి నియమము నమ్మకమైన నియమము, నమ్మదగిన నియమము, నమ్మవలసిన నియమము. అర్థమైందా? ద ఫస్ట్ లా ఈజ్ లా ఆఫ్ ఫెయిత్. మొట్టమొదటి నియమము నమ్మవలసిన నియమము, ద లా ఆఫ్ ఫెయిత్. లా ఈజ్ ఎ ప్రిన్సిపల్ బై విచ్ certain things are functioning. నియమము అనేది ఒక మూల సూత్రం అయి ఉన్నది. ఇట్స్ ఎ ప్రిన్సిపల్. ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ అంటే తెలుగులో మూల సూత్రం అని అర్థం. లా అనేది ఒక మూల సూత్రం అయి ఉన్నది. దానిని మనము అనుసరించాలి. దానికి అనుకూలముగా మనము ఆలోచించాలి, పనిచేయాలి, మాట్లాడాలి, ప్రవర్తించాలి. You cannot receive anything from the God without faith. ఏదైనా దేవుని యొద్ద నుండి నీకు కావాలంటే నమ్మకం లేకుండా దేవుని యొద్ద నుండి నీకు ఏది రాదు. నమ్మకము, లా ఆఫ్ ఫెయిత్. నీకేదేనే దేవుని యొద్ద నుండి రావాలి. కుమారుడు కావాలి, కుమార్తె కావాలి, భార్య కావాలి, భర్త కావాలి, ఏదైనా నీకు కావాలి. నీవు గడించుకోలేనిది, నువ్వు సంపాదించుకోలేనిది, నీ చేత కానిది దేవుని యొద్ద నుండి నీకు రావాలంటే యు మస్ట్ హ్యావ్ ద లా ఆఫ్ ఫెయిత్. నీవు నమ్మకము అనేది మూల సూత్రాన్ని నువ్వు నమ్మాలి. ఇట్స్ ఎ ప్రిన్సిపల్. లా ఈజ్ ఎ ప్రిన్సిపల్. అది మూల సూత్రం అయి ఉన్నది. నమ్మకం లేకుండా దేవుని యొద్ద నుండి ఏమీ పొందలేవు. Let us read how far this is fact. ఇప్పుడు నేను చెప్పింది ఎంతవరకు నిజము. నేను అన్నాను లా అంటే ఇట్స్ ఎ ప్రిన్సిపల్, అంటే అది మూల సూత్రం అయి ఉన్నది. ఆ మూల సూత్రం అనేది 3 నియమములకు అనుకూలముగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తున్నాను. ఇట్స్ అన్ ఆర్ట్. ఆ విధముగా చెప్పుట అనేది ఒక కళ. ఆ కళ దేవుడిస్తే తప్ప అది సాధ్యం కాదు. ఇఫ్ ఐ కెన్ కన్వే, ఇఫ్ ఐ కెన్ కన్విన్స్ ఎనీవన్ and everyone without any doubt, then I shall be an artist. That art should be given by the Spirit of God. అందుకే నేను ఒక పాట రాశాను రాగమాలిక వాల్యూమ్ 1లో, సర్వకళలకు సామ్రాట్టుడవు నీవని అని రాస్తున్నాను ఒక పాట. నేను రాసిన పాటలు ఇంతవరకు ఎవరు రాయలేదు. బైబిల్ చూసుకొని బయట రాసుకుంటున్నారు. మీకు తెలుసా ఓ శాంతి స్వరూప అనే పాట? కర్ణాటక సంగీతంలో దర్బార్ కన్నడ మరియు హంసధ్వని ఈ 2 రాగముల సమ్మేళనతో నేను ఐ డిడ్ మై డిప్లొమా ఇన్ సంగీతం. అందుకే చెప్పగలుగుతున్నాను. చాలా శ్రమపడ్డాను, అనేక విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుతున్నాను, గంటల కొలది నేర్చుతున్నాను.
మీకు చెప్పాలని. నాకు 80 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు నాకేమవసరం? బ్రతికిన వరకు దేవుని ప్రజలకు, వాళ్ళకి ఎవడు చెప్పకపోయినా విషయములు నేను వాళ్ళకి నచ్చజెప్పాలి. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అందుకే దేవుడు నాకు పుట్టించాడు. అందుకే నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోకుండా నేను మీకు చెప్పలేను. నేర్చుకోవడం అనేది ఒక కళ. నేర్చుకున్నది జనులకు అర్థమయ్యేటట్లుగా బోధించడం అది ఒక కళ. ఇట్స్ ఎన్ ఆర్ట్. గాడ్ హ్యాస్ టు గివ్ యూ దోస్ టాలెంట్స్. దేవుడు నీకు ఆ తలాంతులు ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు నువ్వు ఆ తలాంతులను ప్రయోగించి దేవుని ప్రజలకు ఆ వివరములు బోధించగలవు. దాని కొరకు చదవక్కర్లేదు. నువ్వేదో పెద్ద చదవాలి, నువ్వేదో పిహెచ్డి చేయాలి, నువ్వేదో డాక్టరేట్ ఇన్ డివినిటీ చేయాలి, నువ్వేదో ఎంటీహెచ్ చేయాలి, అల్లది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయక్కర్లేదు. నీకేది చేయక్కర్లేదు. బికమ్ అన్ ఒబీడియంట్ టు ద లా అండ్ ప్రూవ్ దట్ యు ఆర్ ఒబీడియంట్ టు ద లార్డ్. Surrender your life to the Lord, the entire surrendering. And be an upright. Maintain everything without any wrong. Then God shall be pleased. And He shall apply your brain, your thoughts, your body for winning the souls into His kingdom. నీవు ఆయనకి కంప్లీట్గా సమర్పించుకోవాలి. యథార్థంగా బ్రతకాలి. నీవు విధేయుడు అని రుజువు చేసుకోవాలి. ఏది రాంగ్ లెక్కలు వేయకూడదు. అప్పుడు దేవుడు నిన్ను ఒక చోట పెట్టి 10 పరీక్షలు అలౌ చేస్తాడు. ఆ 10 పరీక్షల్లో సైతాన్ నిన్ను పడగొడుతూనే ఉంటాడు. దేవుడు నిన్ను లేపుతూనే ఉంటాడు. ఆ 10 పరీక్షలు పూర్తయి నువ్వు నిలబడినప్పటికీ 55-60 సంవత్సరాల వయసు అవుతుంది. నేటి దినములలో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓల్డ్ టెస్టిమెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఏజ్ విచ్ వాజ్ అబౌట్ 2000 years బ్యాక్. 2000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి దినములను బట్టి నేను చెప్పడం లేదు. క్రీస్తు పూర్వము ఉన్న దినములను బట్టి నేను చెప్పడం లేదు. ఇప్పటి దినములను బట్టి చెప్తున్నాను. When God called Abraham, He took 25 years in order to translate him from Abraham to Abraham. అబ్రాహమా అని పిలిచాడు. 25 సంవత్సరాల టైం తీసుకున్నాడు. 25 సంవత్సరాల తర్వాత అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు. దేవుని యొద్ద నుండి నీకు ఏదైనా రావాలంటే 25, 30, 35 సంవత్సరాల టైం పడుతుంది. ఈ లోపల రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు పడిపోవచ్చు, పాడైపోవచ్చు, నువ్వు నాశనం అయిపోవచ్చు. 1981లో ఒక గుడ్డోడు వచ్చాడు, ఒక ఆంధ్రుడు గుంటూరుకి వచ్చి చాలా భయంకరంగా వాళ్ళని చేతులు చేయేస్తుంటే వాళ్ళకి మాట్లాడుతున్నారు, వింటున్నారు, లెగుస్తున్నారు, కళ్ళు చూస్తున్నారు. అందులో ఒక నర్సు ఉంది, గుంటూరు మెడికల్. ఆ నర్సు ఆని పట్టుకుంది. వాడు ఆ నర్సుకి లోపడ్డాడు. అవుట్. వాడు నాశనం అయిపోయాడు. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1981. 1981లో జరిగింది ఈ సంగతి. అప్పుడు నేను గుంటూరు మహాసభల్లో ఉంటిని. ఐ వాజ్ స్పీకర్. గుంటూరు మహాసభల్లో అందరికంటే చిన్నవాడు నేనే. అప్పుడు నాకు చాలా చిన్న వయసు ఉండాలి. పెద్దోళ్ళందరికీ పక్కన పెట్టి నాకే అవకాశం ఇచ్చేవారు. యేసు నేనే మార్గం, మార్గమును స్థాపించడానికి క్రీస్తు అనే నామంతో అవతరించాడు. అదే యేసు క్రీస్తు అనే అవతారము, మానవ దైవావతారము. మరి ఆయన మార్గమును మనము నడాలి, ఆయన మార్గంలో మనం నిలబడాలి, ఆయన మార్గంలో నిలబడి మనం పరలోక రాజ్యానికి చేరాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. 3వ అధ్యాయం 27వ వచనం. ఎపిసోడ్ రోమన్స్ చాప్టర్ 3 verse 27. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను.
ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. ఏ న్యాయము? విశ్వాస న్యాయం అంటే నమ్మకము అనే న్యాయము. నేను మీకేం చెప్పాను? నమ్మకము లేనప్పుడు దేవుని యొద్ద నుండి ఏది మీకు రాదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, నథింగ్ యూ కెన్ అచీవ్ ఫ్రమ్ ద లార్డ్. యూ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద అబౌవ్. పైనుండి నీకు ఏది రాదు నీకు నమ్మకం లేనప్పుడు. అందుకే నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా నీవు దేవుని యొద్ద నుండి ఏది పొందలేవు. అది ఎంతవరకు నిజమో మనం చూద్దాము. మొదటి లా మనం చదువుతున్నాము, మొదటి నియమము. చెప్పండి, నియమము నెంబర్ 1, లా నెంబర్ 1. హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎపిసోడ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. It's impossible to please God without faith. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. It's impossible. Without faith, you cannot please God. నమ్మకం లేకుండా దేవుని నువ్వు సంతోష పెట్టలేవు. నమ్మకం లేకుండా దేవుడు ఉల్లాసింపజాలడు. సో నమ్మకము అన్నది ఇట్స్ లా ఆఫ్ ఫెయిత్. అందరేనండి, లా ఆఫ్ ఫెయిత్. నమ్మకము అనేది మూల సూత్రము. అందరేనండి, నమ్మకము లేకుండా దేవుని యొద్ద నుండి నేను ఏది పొందజాలను. It's impossible to please God without faith. Bible did not say that. Without prayer, without fasting. But Bible is saying without faith, prayer, without fasting, prayer, and so on are very important in order to please the Lord. You cannot please the Lord with your prayer. You cannot please the Lord with your fasting prayer. You cannot please the Lord if you pray 10 days, 7 days, 20 days, 21 days, 40 days, 41 days, 45 days. Even if you pray continuously 6 months, 9 months, you cannot please the Lord and you cannot achieve anything from the Lord. నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీకు ఏది రాదు. నువ్వు ఉపవాస ప్రార్థన చేయు, నువ్వు బుర్ర కిందకు కొట్టుకొని ప్రార్థన చేయు, నువ్వు నెత్తి బాదుకొని ప్రార్థన చేయు, నీకు రాదు. ఒక మాట చెప్తాను నేనండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎలాగుందంటే, నేను విరుద్ధంగా చెప్తున్నాను, పాస్టర్లు బోధించిన దానికి విరుద్ధంగా నేను చెప్తున్నాను అని మీకుంది. ఇప్పుడు నేను చెప్తాను నేనండి. ఒక మనిషి ప్రార్థన చేసినప్పుడు వానికి ఒక తలంపు రావాలి. ఆ తలంపుకి వాడు అలాగా కట్టుబడి ఉండాలి. ఆ తలంపు నెరవేర్చబడుటకు దేవునికి అడగాలి. అప్పుడు ఆ ప్రార్థన ఆ తలంపును నెరవేరుస్తుంది. ఉదాహరణ చెప్తాను. నువ్వు 21 రోజు ప్రార్థన చేసావు, దానియేలు చేసాడు, 21 రోజు నేను చేసేస్తాను. మన నారాయణ స్వామి గారి ఇంట్లో ఒక భార్య ఒక భర్త క్రైస్తవులు 21 డేస్ ప్రార్థన చేశారు. నారాయణ స్వామి గారి మీదకి దెయ్యాలు వచ్చాయి. ఇప్పుడు నారాయణ స్వామి పిచ్చోడు అయిపోయినాడు. నా దగ్గర ఉన్నంతకాలం వాడు పిచ్చోడు కాలేదు. వాడి ఇంటి ఎదురుగుండా ఒక కుటుంబం దిగింది. ఆ భార్య భర్తల క్రైస్తవులు, మేము 21 డేస్ ప్రార్థన చేస్తాం, చూడండి మీ భార్య ఎలాగ నమ్మిస్తుందో ప్రభు అని అన్నాడు. 21 డేస్ ప్రార్థన చేస్తే నారాయణ స్వామి పిచ్చోడు అయిపోయినాడు. అర్థమైందా? వచ్చాడు అల్లుని పట్టుకొని నాతో కలాలని. బయటే ఉన్నాడు, ఏం లోపల రాలేదు. రావడానికి భయం వేసింది. ఈ మాట ఎడెన్ గార్డెన్లో ఆదం అంటాడు, నీ అడుగులు చప్పుడు నేను విన్నప్పుడు నాకు భయం వేసింది అని. దేవునితో సంబంధం లేని వ్యక్తికి భయం వేస్తుంది దేవుని యొద్దకు రావడానికి. నారాయణ స్వామికి భయం వేసింది.
మన చర్చ్ ముగిసిన పర్యంతరము బయటే ఉన్నాడు కానీ లోపల రాలేదు. హీ ఈజ్ ద ఓల్డ్ మెంబర్ ఆఫ్ అవర్ కాంగ్రిగేషన్. మన గుంపు యొక్క అతి పురాతనమైన మనిషి ఆయన. నేను చెప్పింది ఏది కూడా నా ఇష్టానుసారంగా చెప్పడం లేదు. దేవునితో సంబంధం లేనివాడు దేవుని ఎదురు రావడానికి భయపడతాడు. ఎప్పుడైతే ఆదం సంబంధం పోయిందో అప్పుడు అన్నాడు, నాకు నీ అడుగులు చప్పుడు విన్నప్పుడు నాకు భయం వేసింది అన్నాడు. ఎందుకు భయం వేస్తుంది? ఎన్నో యుగాలు పడుతూ తిరిగావు కదా, ఎన్ని యుగములు తిరిగావో ఎవరికేం తెలుసును? రోజులు కాదు, సంవత్సరాలు కాదు. దేవుడు నీకు కనిపించుతున్నది, నీకు కనిపించకపోవచ్చున్నది. ఈ సృష్టి యావత్తు కూడా సృష్టించడానికి 7,000 సంవత్సరాల టైం తీసుకున్నాడు భూగోళం యొక్క లెక్క ప్రకారంగా. 7,000 సంవత్సరాల టైం తీసుకున్నాడు. నీ కండ్లకు కనిపించుతున్న దాన్నే నీ కండ్లకు కనిపించకపోవచ్చున్నదన్న సృష్టించడానికి దేవుడు 7,000 సంవత్సరాల టైం తీసుకున్నాడు. ఎందుకంటే నాకు ఒక దినము, నీకు ఒక దినము, నాకు ఒక 1000 సంవత్సరములతో సమానం అన్నాడు. God took 7 days and 7,000 years he took in order to create the whole universe. నీ లెక్క. It is impossible to please God without faith. Bible said you can fast and pray 21 days, 7 days, 40 days, 1 month, 2 months. Any number of days you can fast and pray. But your prayer shall not bring results in your life. నీ జీవితంలో నీ ప్రార్థన ప్రతిఫలం తేదు. ఇప్పుడు దానియేలు బానిసత్వంలో ఉన్నాడు. ఇజ్రాయేలీలంతా కూడా బానిసలుగా ఉన్నారు. నెబుకద్నెజర్ సామ్రాజ్యంలో బబులోను చక్రవర్తి వీళ్ళందరూ బానిసలుగా పట్టుకెళ్ళిపోయాడు. యిర్మీయా రాశాడు, 70 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉంటారా, ఆ తర్వాత మీకు యెహోవా విడుదల కలిగిస్తాడరా అని. 18వ సంవత్సరం వయసులో దానియేలు పట్టబడ్డాడు ఇజ్రాయేలీలతో. ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళ భాష 70 సంవత్సరాలు వీళ్ళు నేర్చుకున్నారు. 70 సంవత్సరాలు ఈ పెద్దలు చనిపోయారు, చిన్నవాళ్ళు పుట్టారు. అక్కడ భాష వీళ్ళు నేర్చుకున్నారు. ఆ భాష పేరు ఎరమిక్ భాష. ఇజ్రాయేలీలు ఇప్పటికీ ఎరమిక్ భాష మాట్లాడతారు వాళ్ళ దేశం అంతా కూడా. ఈవెన్ నెతన్యాహు కూడా ఎరమిక్ భాషలోనే చెప్తుంటాడు, ఇప్పుడు మాట్లాడుతుంటాడు. హీబ్రూ భాష. ఎవరైతే రెబాస్ గడ్డెమ మీసాలు కొప్పు పెంచుకొని మంగళకెత్త తగలకుండా దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎరమిక్ తెలుసు, హీబ్రూ తెలుసు. లేఖనములు హీబ్రూలో ఉన్నవి, లేఖనములు గ్రీక్ భాషలో ఉన్నవి. కనుక వాళ్ళకి హీబ్రూ, గ్రీక్ అండ్ ఎరమిక్ ఈ 3 భాషలు వాళ్ళకి తెలుసు. ఎవరికి? రెబాస్కి. రెబాస్ అంటే బోధకులకు. ఇజ్రాయేలీలు ఇప్పటికీ కూడా ఎరమిక్ భాష మాట్లాడుతుంటారు, హీబ్రూ కాదు. You must follow the law of the faith in order to please the Lord. You must surrender the Lord. నువ్వు దేవునికి అర్పించుకోవాలి. 2 చక్రాలు కూడా ఒక బాడీకి అర్పించుకుంటే ఆ బండి ముందుకు సాగుతుంది. If the 2 wheels surrender to the body of the cart, then the cart shall move. 2 చక్రాలు బండికి కానీ సమర్పించుకోలేకపోతే బండి తిన్నగా ముందుకు వెళ్ళదు. అలాగనే నీవు, నీ మనస్సు, నీవు అంటే నీ లోపల ఉన్నవాడు. నీ మనస్సు అంటే శరీరంలో ఉన్నది. చెప్పండి, నేను శరీరం కాదు, నేను శరీరంలో ఉన్నాను. ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ ఇన్ ద బాడీ. బాడీ హ్యాస్ బిన్ బిల్ట్ బై ద లార్డ్. దేవుడు బాడీని
కట్టాడు, సృష్టించలేదు. ఇంజనీర్ సృష్టిస్తాడా, కడతాడా? మరి ట్రాన్స్లేషన్ రాంగ్. బైబిల్లో ట్రాన్స్లేషన్ రాంగ్ ఉంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా రాంగ్ ఉంది. గాడ్ క్రియేటెడ్ అన్నాడు. నో, గాడ్ అస్సా. గ్రీకు భాషలో అస్సా అంటే కన్స్ట్రక్టెడ్, అంటే బిల్డ్. గాడ్ అస్సా, దేవుడు కట్టాడు నిన్ను. యూ ఆర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని కట్టడమై ఉన్నావు. యూ ఆర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నిన్ను సృష్టించలేదు, నిన్ను కట్టాడు. ఇంజనీర్ ఇల్లు కడుతున్నాడా, సృష్టిస్తున్నాడా? అందులో నువ్వు ఉంటున్నావు కదా. దేవుడు ఉండాలని కట్టాడు నిన్ను. You have not been created. You have been assam. God said, in my image, in our image, in our likeness, let's assam a man out of the dust of the ground. నేల మీద ఉన్న బూడిదతో మనము మన స్వరూపమందు మన పోలికలో నరుని కట్టుదాము అని అన్నాడు. సృష్టిస్తాం కాదు. ట్రాన్స్లేషన్ ఈజ్ రాంగ్. మరి ఇప్పుడు ట్రాన్స్లేషన్ రాంగ్ అని చెప్పడానికి నేను గ్రీక్ చదవాలి, హిబ్రూ చదవాలి. మరి చూసారా? ఐ మస్ట్ రీడ్. ఇఫ్ ఐ డోంట్ రీడ్, ఐ కాంట్ అండర్స్టాండ్ విచ్ ఇస్ రైట్ అండ్ విచ్ ఇస్ రాంగ్. With an aim, you must read those things. Your aim should be to proclaim the Lord's word in the right way. దేవుని యొక్క వాక్యము సరిగ్గా దేవుని జనములకు బోధించాలన్నటువంటి తలంపు నీకున్నప్పుడు, అప్పుడు ఆ తలంపుకు అనుకూలంగా దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి చదివిస్తాడు. చదువుతూ ఉండగా నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ద ఫస్ట్ లా ఈజ్ law of faith. And the first law is law of faith. Without faith, I can't please God. నమ్మకం లేకుండా నేను దేవునికి సంతోషపెట్టలేను. ఇప్పుడు సెకండ్ లా ఏం చెప్తాను. Now I shall tell you what is second law. Bible speaks Jesus was moved with compassion. బైబిల్ ఏం చెప్పాడంటే యేసు కనికరముతో కదిలిపోయాడు, కనికరముతో నిండిపోయాడు. Jesus was moved with compassion. Well, let me tell you the second law. ఇప్పుడు రెండవ నియమం చెప్తున్నాను మీకు. ఫస్ట్ లా అయిపోయింది అనండి. ద ఫస్ట్ లా ఈజ్ లా ఆఫ్ ఫెయిత్. మొట్టమొదటి నియమము నమ్మకమైన నియమము, అది పూర్తయింది. ఇప్పుడు రెండవ నియమం మీకు చెప్తాను నేనండి. ద సెకండ్ లా. బైబిల్ స్పీక్స్ అండ్ బైబిల్ టెల్స్ అండ్ బైబిల్ టీచర్స్ జీసస్ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. లెట్ మీ టెల్ యూ ద సెకండ్ లా. ఇట్ ఈస్ ద లా ఆఫ్ కాంటాక్ట్. ఇట్ ఈస్ ద లా ఆఫ్ కాంటాక్ట్. ఇట్ ఈస్ ద లా ఆఫ్ కాంటాక్ట్. ఒక వైర్ ఇలాగ వెళ్తుంది, ఒక వైర్ ఇలాగ వస్తుంది. ఈ రెండు వైర్లు ఒకదానితో ఒకటి ఇట్లా కాంటాక్ట్ అవుతే చెక్ మని వెలుతురు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాంటాక్ట్. యు నో ద మీనింగ్ ఆఫ్ కాంటాక్ట్? ఇఫ్ వన్ వైర్ కాంటాక్ట్స్ విత్ అనదర్ వైర్, then there shall be sound and there shall be light. And the second law is contact. Law of contact. తెలుగులో కాంటాక్ట్ అంటే సంధించుట. ఒక వైరు ఇంకొక వైరుతో సంధించినప్పుడు నీకు వెలుతురు వస్తుంది. కాంటాక్ట్ అంటే సంధించుట. ద లా ఆఫ్ కాంటాక్ట్ అందరానండి. మేకింగ్ కాంటాక్ట్ విత్ ద లా, విత్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. బై కాంటాక్టింగ్ విత్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, a crippled will be healed, a blind can see, a deaf can hear, a dumb can talk. దేవుని యొక్క శక్తితో
ఎప్పుడైతే నువ్వు సంధి చేస్తావో అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. వెన్ యూ కాంటాక్ట్ విత్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఒక గుడ్డోడు చూడగలడు, ఒక చెవిటోడు వినగలడు, ఒక మూగోడు మాట్లాడగలడు, ఒక క్రిపుల్డ్ ఊచకాళ్ళు చేతులు గలవాడు స్వస్థత పొందుతాడు, ఒక పడి ఉన్నవాడు లెగుస్తాడు, ఒక చనిపోయిన వాడు లేచి నిలబడతాడు. When you contact with the power of the Lord God Almighty, then there shall be healing. If you don't contact, నువ్వు ఆయనతో సంధి చేసుకోకపోతే నీకు స్వస్థత రాదు. The law of contact అనండి. If I contact with the power of the Lord, I shall be healed. నువ్వు దేవుని శక్తితో సంధి చేసుకోకపోతే నీలో మార్పు రాదు. If you would like to see that you are altered, if you don't contact with the power of the Lord, you cannot be altered. నువ్వు దేవుని శక్తితో సంధి చేసుకుంటేనే నీలో మార్పు వస్తుంది, లేకుంటే నీలో మార్పు రాదు. లా ఆఫ్ కాంటాక్ట్ అండ్ లా ఆఫ్ కాంటాక్ట్. యూ బిల్డ్ హౌస్. నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు. నువ్వు ఎప్పుడైతే వెన్ యూ విల్ బిల్డ్ హౌస్, విల్ ద ఎలక్ట్రిసిటీ automatically will come? If you build a house, when you build a house, will the electricity automatically will come to your home? నువ్వు ఇల్లు కట్టుకున్నావు. నువ్వు ఇల్లు కట్టుకుంటే ఎలక్ట్రిసిటీ ఆటోమేటిక్గా నీ ఇంటికి వచ్చేస్తుందా? రాదు కదా. You have to connect the power source. You have to connect the power source. You have to connect the source of the power. ఎక్కడి నుంచి అయితే ఈ వెలుగు నీకు సంభవిస్తుందో నీవు దానితో కనెక్ట్ అయినట్లయితే అప్పుడు ఆ వెలుతురు నీ ఇంటికి వస్తుంది, లేకుంటే రాదు. నువ్వు ఇల్లు కట్టుకున్నంత మాత్రానికి నీ ఇంటికి లైట్ వచ్చేస్తుందా? You have to connect the source of the power. When you build a house, you will be in need of light in your home. But you have to seek where the power of light is available. Then you have to connect the source of the power. When you connect the source of the power, that shall come into your home. ఎప్పుడైతే నీవు ఎక్కడి నుంచి అయితే నీకు లైట్ వస్తుందో ఆ శక్తితో నువ్వు ఎప్పుడైతే సంధి చేస్తావో అప్పుడు నువ్వు కట్టుకొని ఇంటికి ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. వెనవ ఎప్పుడైనా వెనవర్ యూ హ్యావ్ టు కనెక్ట్ ద పవర్ ఆఫ్ ద సోర్స్, దెన్ ద లైట్ షల్ కమ్ ఇంటు యువర్ హోమ్. ఆటోమేటికలీ ఇట్ షల్ నాట్ కమ్ టు యువర్ హోమ్. వాట్ ఎవర్ ద ఫిట్టింగ్స్, ఎటువంటివి నువ్వు ఫిట్టింగ్ చేసినను, ఏమేమి పెట్టుకున్నాను, ఎలాంటివి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టాడు, దాని మీద ఒక 2 లైట్లు, అదొక 3 లైట్లు, 2 లైట్లు ఇక్కడ ఉన్నాయి. ఆ స్టాండ్ పెట్టి లైట్లు పెట్టిగానే వచ్చింది కాంతి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ పవర్, దెన్ యూ కాంటాక్ట్ ద సోర్స్ ఆఫ్ పవర్, దెన్ ద పవర్ విల్ కమ్ అండ్ యూ విల్ హ్యావ్ లైట్. ఎక్కడ నీకు పరిత్రాణము కలుగుతుంది, ఎక్కడ నీకు రక్షణ కలుగుతుంది, ఎక్కడ నీకు స్వస్థత కలుగుతుంది, ఎవరి ద్వారా నీకు మేలు కలుగుతుంది, ఎవరి ద్వారా నీకు ఆరోగ్యం కలుగుతుంది, ఎవరి ద్వారా నీకు కళ్యాణం కలుగుతుంది, ఎవరి ద్వారా నీకు సంతానం కలుగుతుంది, ఎవరి ద్వారా నీవు మేలు పొందుతావు, వాడికి నువ్వు కనెక్ట్ అవ్వాలి. వాడికి నువ్వు కనెక్ట్ అవ్వాలి. వానికి నువ్వు సంధి చేసుకోవాలి. వానితో నువ్వు సంధి చేసుకుంటేనే అవి నీకు కలుగుతాయి, లేకుంటే కలగవు. ప్రైజ్ ది లార్డ్. జీసస్ ఈజ్ ద పవర్ సోర్స్. జీసస్ ఈజ్ ద పవర్ సోర్స్.
Jesus is the source of power. You connect to the power. You connect to the source of power. Then salvation will come to you. Then comfort will come to you. Then everything will come to you. Then you will be saved. Then you will be healed. Then you will be comforted. Then you will become wise man. Jesus is the source of power. యేసు అనువాడు శక్తి అయి ఉన్నాడు. శక్తికి మూల సూత్రం అయి ఉన్నాడు. మూలకారకుడు అయి ఉన్నాడు. ఆయనతో నువ్వు కనెక్ట్ అయినట్లయితే, ఆయనతో నువ్వు సంధి చేసుకున్నట్లయితే, అప్పుడు నీకు స్వస్థత, ఆరోగ్యము, గృహము, భార్య, భర్త, పిల్లలు, ప్రమోషన్, ఉద్యోగం, నగలు, ఇళ్ళు, భూములు అన్నీ వస్తాయి. He is the power source. He is the source of power. యేసు పుట్టాడు అంటే అర్థం ఏంటి? మీకు సోర్స్ ఆఫ్ పవర్ అందుబాటులో పెట్టడానికి యేసు భూలోకంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? Why Jesus was born? In order to give you the source of power. You must connect to the source of power. That's the reason why Jesus came to this world. అందుకే క్రిస్మస్ అయింది. Jesus has come into this world as a human incarnation in order to provide you the source of power. Jesus is the source of power. You connect to him. అందరు నిలబడండి, అనండి, యేసు నీవు శక్తిని అనుగ్రహించుటకు నీవు శక్తి అయ్యున్నావు. మాకు అనుగ్రహించబడుటకు ఈ లోకములో నీవు అవతరించావు. నీవే శక్తివి. నీ శక్తి ఉన్నప్పుడు స్వస్థత, ఆరోగ్యము, కళ్యాణము, పుత్ర సంతానము, భూములు, ఇళ్ళు, ఆభూషణములు, వస్త్రములు సమస్తము అనుగ్రహించబడును. ఎందుకంటే మొదట నా నీతిని వెతుకుము, పిమ్మట సమస్తము నీకు అనుగ్రహించబడును అని నీవు అన్నావు. అందుకే మేము శ్రమపడి కష్టపడి సోర్స్ ఆఫ్ పవర్ వెతకకుండా సోర్స్ ఆఫ్ పవర్ మా దగ్గరికే వచ్చేసింది. We are great. Please sit down. And Jesus is source of power. Jesus is power. Wonderful people, wonderful people, wonderful people. Moses was a man of wisdom. Old Testament కి వెళ్దాం మనం. పాత నిబంధనకి వెళదాము. పాత నిబంధనకి వెళ్తున్నాం. చెప్పండి, నేను పాత నిబంధనలో ప్రవేశించుచున్నాను. ఇప్పుడు ఏంటంటే, మోజెస్ వాజ్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. మోజెస్ దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. జాగ్రత్తగా వినండి, మీకు క్రిస్మస్ మెసేజ్ చెప్తున్నాను. మోసెస్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. ఆయన తత్వజ్ఞానము గల మనిషి, దేవుని చేత అభిషేకించబడిన తత్వజ్ఞాని. ద టైమ్ హ్యాస్ కమ్ టు లిఫ్ట్ అప్ మోజెస్. మోజెస్ని పైకెత్తే సమయం దగ్గరికి వచ్చింది. గాడ్ సెడ్, మోజెస్, యు టేక్ జాషువా. మోజెస్, జాషువాని తీసుకో. అలాగే ప్రభువా అన్నాడు. మోజెస్ ఈస్ టు బి లిఫ్టెడ్ అప్. మోజెస్ పైకి ఎత్తబడాలి. ద టైమ్ హ్యాస్ కమ్. సమయం వచ్చేసింది. అప్పుడు మోజెస్ అంటున్నాడు దేవుడు, మోజెస్ కాల్ ద జాషువా. జాషువాకి పిలు, జాషువాని దగ్గర చేర్చుకో.
prepare Joshua, and in the presence of all Israelites, lay your hands on Joshua and anoint him to be a leader. And as per the wish of God, Moses, being anointed man, he did so. Moses, Joshuaని పిలిచాడు, తీసుకో దగ్గరికి, సర్వ ఇజ్రాయేలీ సమాజం ముందర ఆయన మీద నీ చేతులుంచు, ఆయనకి అభిషేకం చెయ్యు. ఇజ్రాయేలీ సమాజం ముందర ఆయనకి శ్రద్ధపరచు. God commanded Moses, and being commanded Moses summoned Joshua. Being summoned, Joshua has come to the Moses, and in front of the whole Israelites, according to the command of the Lord, according to the guidance of the Lord, according to the plan and thought of the Lord, the Moses, the man of wisdom, the anointed man, laid his hand unto the head of the Joshua and prepared and anointed as a leader to the Israelites. After Moses, he should become a leader. He should become a hero. He should become a master after Moses. That's why God said, and accordingly Moses anointed Joshua in front of all Israelites. ఇజ్రాయేల్ సర్వసమాజం ఎదురకుండా దేవుడు చెప్పినట్లుగా మోజెస్ జాషువాని పిలిచి వాడి శిరస్సు మీద చేతులంచి అన్నాడు, నీవు అభిషేకించబడితే నేడు ఈ జనములకు నీవు నాయకుడుగా, నాయకత్వం నీకు అనుగ్రహించబడుతుంది అని అన్నాడు. దేవుడు చెప్పినట్లుగా laid hands on the head of Joshua, and Joshua received the spirit of boldness, spirit of knowledge, and spirit of wisdom from Moses. ఎడారే పో, బడిపోయాడా. ఇప్పుడు నేను సోర్స్ ఆఫ్ పవర్, నేను సోర్స్ ఆఫ్ విజ్డమ్, నేను సోర్స్ ఆఫ్ హోలీనెస్, నేను సోర్స్ ఆఫ్ అనాయింటింగ్. అర్థమైందా? అక్కడ ఉంది, దానికి వైర్ కనెక్ట్ చేస్తే లైట్లు వెలుగుతున్నాయి. కాంటాక్ట్ అవ్వాలి కదా, లా ఆఫ్ కాంటాక్ట్ అనండి. ఐఎమ్ టాకింగ్ టు యూ అబౌట్ ద లా ఆఫ్ కాంటాక్ట్. దేవుడు అన్నాడు, మోజెస్, చిత్తం ప్రభువా, జాషువాని పిలు, జాషువా కమ్యా, వచ్చాడు. నీ చేతులు జాషువా తల మీద పెట్టు, చిత్తం పెట్టాను. జాషువాకి సిద్ధపరచు, వాడు నాయకత్వం వహించాలి. నీవు నాయకుడు అగుదువుగా కాని చేతులు ఉంచాను. వైరు సోర్స్ ఆఫ్ పవర్కి కనెక్ట్ అవ్వగాన ఏం వెలిగింది? మ్యాన్ ఆఫ్ అనాయింటింగ్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్, మ్యాన్ ఆఫ్ బోల్డ్నెస్, మ్యాన్ ఆఫ్ మాస్టర్. వెన్ కనెక్టెడ్ టు జాషువా, జాషువా రిసీవ్డ్ వాట్ ఎవర్ మోజెస్ హ్యాడ్. అక్కడ ఏమేమి ఉందో అవన్నీ దానికి వచ్చింది కదా, దానికి కాంటాక్ట్ చేయగల. వెన్ మై హ్యాండ్ ఈజ్ కాంటాక్టెడ్ టు జాషువా, వాట్ ఎవర్ ఐ హ్యావ్ దట్ హ్యాస్ గాన్ టు హిమ్. నాకేమేముందో, తత్వజ్ఞానము, ధైర్య సాహసము గల ఆత్మ, పరిశుద్ధత, దేవుని భయము, దేవునికి విజేయత చూపే లక్షణము, ఇవన్నీ నాలో ఉన్నాయి. కాంటాక్ట్ అవగాన నాలో ఉన్నవన్నీ వీళ్ళనికి వచ్చాయి. అర్థమైందా? ద లా ఆఫ్ కాంటాక్ట్, ద లా ఆఫ్ కాంటాక్ట్. వితౌట్ కాంటాక్టింగ్, వితౌట్ కనెక్షన్, యూ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్. దేవునితో నువ్వు కాంటాక్ట్ కాకుండా, దేవునితో నువ్వు కనెక్ట్ కాకుండా ఏది నీకు రాదో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. భూమండలము, వాయుమండలము, చంద్రమండలము, గ్రహమండలము, నక్షత్రమండలము, సూర్యమండలము,
పరలోక సామ్రాజ్యము, మరి 7 ఆకాశములు మీద దేవుడు ఉంటే నువ్వు ఎలా కాంటాక్ట్ అవుతావు? కాంటాక్ట్ అవ్వగలవా? కెన్ యూ కాంటాక్ట్? అందుకే ఆ మీద ఉన్నాడు దిగి ఈవేళ మీ దగ్గరికి వచ్చాడు. దిస్ ఈజ్ క్రిస్మస్. The source of power of the heaven has come down. That is called Christmas. Let's go. ఆయనతో నువ్వు కాంటాక్ట్ అయ్యవంటే ఆయనలో ఉన్నవన్నీ నీకు వస్తాయి. You got to be contacted. You got to be connected. Your contact shall bring all the things of Jesus into your life. ఆయనలో ఉన్నవన్నీ నీ జీవితంలోనికి వచ్చేస్తాయి. సో యూ నీడ్ కాంటాక్ట్. నీకేం కావాలి? కనెక్షన్ కావాలి. Praise the Lord. Joshua connected to Moses and became master of Israelites. Law of contact is functioning here. Without the law of contact, how can you expect Holy Spirit? How can you expect Jesus? How can you expect comfort? How can you expect healing? How can you expect a tremendous species? You need contact. Jesus has come down. అంత దూరం అంటే ప్రజలు నాతో ఎలా కాంటాక్ట్ అవుతారు? అవ్వలేరు. కనుక నేనే ప్రజల దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి మీరు ఆయనతో కాంటాక్ట్ అవ్వడానికి ఆయన మీ దగ్గరికి వచ్చేసాడు. అదే క్రిస్మస్ పండుగ. You are great people. You are hearing a different Christmas message. క్రిస్మస్ వర్తమానము ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీరు వింటున్నారు. The Holy Spirit is teaching you. The Holy Spirit is revealing you. Not me. నేను కాదు. నాకు ఆ జ్ఞానం లేదు. The Spirit of God is revealing you. Jesus is the source of power. Go and have connection with him. Whatever he has shall come to you. Now whatever Moses had, all things have come into the life of Joshua because Joshua is connected to Moses according to the will of the Lord. దేవుని యొక్క సంకల్పమునకు అనుకూలముగా యేసు మన దగ్గరికి వచ్చాడు కనుక మనం ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి. డోంట్ బి ఎ క్రిస్టియన్. జీసస్ హెస్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ and you must contact him. If you contact him, whatever he have, that shall be in your life. మోసెస్ ఎప్పుడైతే జాషువా పిలిచి చేతుల నుంచి అభిషేకం చేశాడో, జాషువా was contacted to Moses, and whatever Moses had, that has come into the life of Joshua. That's how Joshua has become the leader, the able leader of the Israelites after Moses. Second law is called the law of contact. ఇంకా ఉంది, వచ్చే వారం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వరకే క్లోజ్ చేస్తాను. అనండి, లా ఆఫ్ కాంటాక్ట్, లా ఆఫ్ ఫెయిత్, లా ఆఫ్ కాంటాక్ట్. జీసస్ ఈజ్ సోర్స్ ఆఫ్ పవర్. He has come down so that we can contact in order to receive from him anything and everything. Okay?